ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, M&M, ఐషర్ మోటార్స్, ఇంటర్ గ్లోబ్, ఏబిఎస్ షేర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 26,142, 149, 42 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు BSE సెన్సెక్స్ 85,505, 127 పాయింట్ల నష్టం. ఇటు నిఫ్టీ 500 23,871, 104 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా 248 పాయింట్ల నష్టంతో ఉంది, 59,103 దగ్గర. గత వారం అంతా కూడా, అంటే ఈ వారం అంతా కూడా ఈ బ్యాంకింగ్ షేర్లు కూడా చాలా మంచిగా పుంజుకున్నట్టే కనిపించాయి. కానీ ఇప్పుడు ఐటీ కూడా కొంచెం డౌన్ అయింది స్వల్పంగా, 69 పాయింట్ల నష్టంతో ఉంది, 36,973 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. సార్, నిన్న మార్కెట్లు అయితే ఆల్ టైమ్ హై వెళ్ళాయి. సో ఈ రోజు మాత్రం కొంచెం కరెక్షన్ అయితే కనిపిస్తా ఉంది. సో ఆ హై అట్లాగే కొనసాగుతుందా, లేదంటే ఈ కరెక్షన్ మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్? ఈ రోజున ఏదైతే లాస్ట్ వీక్, ఈ వీక్ లాస్ట్ 2 వీక్స్ కూడా మార్కెట్ ఏదైతే 25,500 దగ్గర నుంచి 26,300, 400 కూడా మార్కెట్ అయితే ఒకే టేక్ ఆఫ్ తీసుకుంది. ఇక్కడ మార్కెట్ ఇంత ఒకే స్ట్రెచ్ లో 2 వీక్స్ నుంచి కూడా పాజిటివ్ ఉండటం వల్ల ఈ రోజు కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. బట్ అది కూడా కరెక్షన్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక్కడ మళ్ళీ స్టేబుల్ గా ఉంది. ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ వీక్ కూడా 26,000 నవంబర్ కాంట్రాక్ట్ ఏదైతే 26,000 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతే అప్పుడు మనకి ఏదైనా మార్కెట్ లో ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ ఏదైతే మనకి ఈ వీక్ లో వెరీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సెక్టార్స్ ఏదైతే ఐటీ కానీ, ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ సెక్టార్స్ అన్నింటిలో కూడా more than 2%, more than 3% కూడా స్టాక్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆటోమొబైల్ అయితే హీరో మోటార్స్ వచ్చేటప్పటికి 8% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. ఐషర్ మోటార్స్ 6%. అదేవిధంగా ఏదైతే టాటా మోటార్స్ కానీ, మారుతి కానీ, అదేవిధంగా M&M కానీ more than 2% మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి కారణం అయినాయి. అదేవిధంగా ఐటీ సెక్టర్ కూడా ఎప్పుడు కూడా స్తబ్దంగా ఉండే ఐటీ సెక్టర్ కూడా ఇన్ఫోసిస్ కానీ, LTM కానీ, టెక్ మహీంద్రా కానీ, TCS కానీ more than 2% మార్కెట్ లో ఈ వీక్ అప్ ట్రెండ్ తీసుకోవడం వల్ల మార్కెట్ లో ఈ లాస్ట్ 4 డేస్ కూడా మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. ఈ రోజు కొంచెం ఆల్రెడీ మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంది దాంట్లో పుల్ బ్యాక్ లాగా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ అయింది. అది కూడా 26,000 పైన మార్కెట్ ఏదైనా, కింద మార్కెట్ ఏదైనా బిలో ట్రేడ్ అయితే అక్కడ మనకి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ ఏదైతే మెటల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఈ రోజు కొంచెం వీక్ గా ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రేడ్ వచ్చింది. ఇది కానీ కంటిన్యూ చేస్తే 26,000 బిలో కానీ మార్కెట్ నిఫ్టీ కానీ ఏదైనా ట్రేడ్ అవుతే అప్పుడు మనం మార్కెట్ ని మండే రోజున మనం అసెస్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వెళ్లే వ్యూ కన్నా మార్కెట్ అయితే స్టేబుల్ గా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజున ఏదైతే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిందో అది కూడా రికవర్ అయ్యే దశగానే మార్కెట్ నడుస్తుంది. రైట్ సార్, ఈ రామాంజనేయులు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. రామాంజనేయులు గారు నమస్కారం. నమస్తే సార్, మూర్తి నాయుడు గారు. మీ డౌట్ అడగండి. అదే సార్, BDL గ్రో ఈ సమయంలో ఎంటర్ప్రైజెస్ కావచ్చు. BDL గ్రో 2 స్టాక్స్ కూడా అంటే ఓకే. అవును సార్. BDL అయితే మాత్రం మీరు ప్రస్తుతానికి అయితే ఏదైతే కంపెనీ మంచిది అయినప్పుడు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మనకి అంటే కొంచెం హెవీ వాలటైల్ ఉన్నది కాబట్టి మీరు BDL ఎంటర్ అవ్వాలంటే మాత్రం 1,600 పైన మాత్రమే మీరు ఎంటర్ అవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ లో 1,500 రూపీస్ ఉన్నది. 1,600 పైన ఏదైనా స్టేబిలిటీ వస్తే అక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక 1 వీక్ అయితే దాంట్లో ఆ స్టేబిలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రో రీసెంట్ గానే మనకి ఇది లిస్ట్ అయింది. ప్రజెంట్ అయితే చిన్న చిన్న ఒడిదుడుకుల్లో ఉంది మార్కెట్ అంతా కూడా. ఇది ఇక్కడ నుంచి మనకి వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ 2,000 నుంచి ఎందుకు సార్ ఇంత 1,500 పడిపోవడానికి కారణం ఏంటి అసలు? హైయెస్ట్ అయితే 2,000 వరకు వెళ్ళింది 25 మే 25 లో. అవునండి.
యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఏదైనా సరే ఒకే లైన్ లో వెళ్తాడు. మార్కెట్ లో జిగ్ జాగ్ లాగానే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ గా నడుస్తూ ఉంటది. యాక్చువల్గా ఏంటంటే దానికి వచ్చిన రిజల్ట్ ఎవ్రీ 3 months దానికి వచ్చే రిజల్ట్, దానికి మార్కెట్ లో ఉన్న క్రేజ్, దాని ప్రకారం మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చాలా ఎక్స్ట్రాడినరీ కంపెనీ ఇది. దీంట్లో కూడా ఒడిదుడుకులు అంటే ప్రతి కంపెనీకి కూడా మార్కెట్ లో ఉన్నటువంటి సినారియో ఏదైతే మార్కెట్ లో రిజల్ట్ ప్రకారం కానీ, దానికి వచ్చే ఆర్డర్స్ ప్రకారం కానీ, లేకపోతే మార్కెట్ లో ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ ఏదైనప్పుడు కూడా సుమారుగా 55,000 కోట్ల కంపెనీ ఇది. చాలా లార్జ్ కంపెనీగా చెప్పుకోవచ్చు, మనం లార్జ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ప్రతి ఎవ్రీ ఇయర్ చూసి లాస్ట్ 10 years నుంచి కూడా మోర్ దాన్ 40%, మోర్ దాన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్న స్టాక్ ఇది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్ లో ఈ డ్రాస్టికల్ ఫాల్ రావడానికి మార్కెట్ యొక్క కండిషన్స్ ఉండొచ్చు, లేకపోతే మనకి ఇంటర్నేషనల్ గా దీని మీద వచ్చే ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఆర్డర్స్ తగ్గడం ఉండొచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దాంట్లో ఒడిదుడుకులు అన్నీ కామన్ గా ఉండే జరిగేది. కాబట్టి దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు ఇలాంటి స్టాక్స్ లో. ఎందుకంటే క్యాపిటలైజేషన్ ఉంది, బిజినెస్ ఉంది, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ బాగున్నది, ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై, అది కూడా కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ ఐటమ్ తీసుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం నాయుడు గారు, నమస్కారం అండి. కొత్తగా మోంటో కార్లో ఫ్యాషన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? లాంకో మోంటో కార్లో ఫ్యాషన్స్. ఇంకొకటి టాటా క్యాపిటల్ IPOలో 40 అలాట్ అయినాయి. ఇది వీక్ అవుతుంది కదా, ఉండాలా ఎగ్జిట్ కావాలి సార్? టాటా క్యాపిటల్ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే ఇది 134,000 కోట్ల చాలా పెద్ద కంపెనీ ఇది. మార్కెట్ లో ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. రీసెంట్ గా ఇది మీరు ఎప్పుడైనా సరే IPOలో గట్లా తీసుకుంటే అట్లీస్ట్ 1 year మీరు వెయిట్ చేస్తే దాని యొక్క సాధక బాధకాలు అన్ని కూడా తెలుస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా IPO అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేస్తే మీకు దీంట్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు అడిగినటువంటి నెక్స్ట్ స్టాక్ అయితే MCFL 832 లో ఉంది సార్, మోంటే కార్లో ఫ్యాషన్స్ లిమిటెడ్. ఇది ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నట్టు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు మదనపల్లి నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. టీవీ వ్యాల్యూ మ్యూట్ లో పెట్టండి. రైట్, మీ ప్రశ్న అడగండి. మాట్లాడండి శ్రీధర్ గారు. అది మ్యూట్ లో పెట్టండి, వాయిస్ రీసౌండ్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి, టీవీ పెట్టండి. అడగండి సార్. మాది ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ దాంట్లో 3 months అయిపోయింది సార్. ఇన్వెస్ట్ చేసి 1 lakh ఇన్వెస్ట్ చేశాను సార్. దేంట్లో? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ సార్. ఓకే, అది 3 months అయింది సార్ నేను ఇన్వెస్ట్ చేసి. చెప్పండి. అది మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుంది సార్? మీకు దాని గురించి మాకు అంతగా ఐడియా లేదు సార్. మ్యూచువల్ ఫండ్ 3 months అయింది ఇన్వెస్ట్ చేసి. మ్యూచువల్ ఫండ్స్ ఏం పెట్టేసి అనేది దానికి పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు సార్. దానికి ఫండ్ మేనేజర్స్ ఉంటారు. కానీ 1 or 2 months మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అయితే లేదు. మార్కెట్ కండిషన్ ప్రకారమే మ్యూచువల్ ఫండ్స్ లో ఆ ఫండ్ మేనేజర్స్ కూడా ఫండ్ మేనేజ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇయర్ ఆన్ ఇయర్ 13 to 15% మధ్యలో గ్రోత్ అయితే ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు సార్. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. సార్ నమస్తే. మూర్తి నాయుడు గారు నమస్తే. నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో GMR ఎయిర్పోర్ట్స్ తీసుకోవచ్చా? ఇంకొకటి సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, నేను 17% లాస్ లో ఉన్నాను సార్. మీకు అడిగినప్పుడు తీసుకోండి అని అన్నారు, బాగుందనేసి. అది ఉంచమంటారా, ఏడ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా సార్? ఆ స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫస్ట్ అవుతుంది GMR ఎయిర్పోర్ట్స్, రెండోది సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. ఓకే ఓకే ఓకే, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. ఓకే ఓకే ఓకే. ఏంటంటే ఎనర్జీ స్టాక్స్ అయితే మాత్రం కొద్ది రోజులు మార్కెట్ లో మీరు అట్లీస్ట్ 1 year నుంచి 3 years మెయింటైన్ చేస్తేనే ఎనర్జీ స్టాక్స్ లో అయితే మాత్రం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. GMR ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 104 rupees ఉన్నది. ఇది కూడా ఒక 1 lakh crores కంపెనీ కాబట్టి ఇది మీరు దీంట్లో కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని వెయిట్ చేస్తే దీంట్లో మీరు ఏదైనా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో మీరు వెయిట్ చేస్తే కొద్దిగా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 1 week నుంచి కూడా మార్కెట్ ఏదైతే
97 రూపీస్ దగ్గర నుంచి 105 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. లాస్ట్ 5 months నుంచి కూడా ఏదైతే ఏప్రిల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే 70 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 105 వరకు వచ్చింది. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఇంకా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ కూడా మంచి క్యాపిటలైజేషన్, ఒక 1 lakh crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీ కాబట్టి మీరు కొంచెం లాంగ్ రన్ లో వెయిట్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, బాపట్ల నుంచి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా దగ్గర ఐటీసీ అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. ఇవి లాంగ్ టర్మ్ గా ఒక 5 years అట్లా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా నేను ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చా? యాక్చువల్గా ఐటీసీ మీకు పెద్దగా లాభం కూడా పెద్దగా తీసుకురాదు కానివ్వండి, నష్టం అయితే ఉండదు, చాలా స్టేబుల్ గా ముందుకు వెళ్తూ ఉంటది. ఇది లాంగ్ టర్మ్ స్టాక్ కాబట్టి, లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి 22 దగ్గర చూసుకున్నట్టయితే 200 రూపాయల స్టాక్ ఇప్పుడు జస్ట్ 2 years లోనే మనకి 460 రూపీస్ 450 రూపీస్ వరకు వెళ్ళింది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 years అంటారు కాబట్టి చాలా స్టేబుల్ గా రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిఎల్ కూడా లాస్ట్ 2-3 years నుంచి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా బిఎల్ లో కూడా హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ 2 years కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. దానికి మీరు హ్యాపీగా ఈ 2 స్టాక్లు కూడా కంటిన్యూ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, నాట్కో ఫార్మా ఆర్ దివిస్ ల్యాబ్స్ లేదంటే లారస్ ల్యాబ్స్, ఈ మూడిట్లలో ఈ లాంగ్ టర్మ్ కోసం ఏది బాగుంటుంది బెటర్? దివిస్ అండ్ లారస్ 2 కూడా మనం సజెస్ట్ అయ్యింది సార్. లారస్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ గా ఇటీవల కాలంలోనే ఒక 400 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు కూడా బాగా అగ్రెసివ్ గా పెరిగినటువంటి స్టాక్ ఇది. దీంట్లో ఇది కూడా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 years నుంచి కూడా 30% 40% తగ్గకుండా ఉన్నది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 100% రేట్ అయితే ఇచ్చింది. 400 రూపీస్ దగ్గర నుంచి నియర్లీ 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు 983 దగ్గర 53 crores, ఏదైతే 53,000 crores ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా దివిస్ ల్యాబొరేటరీస్ అయితే ఇది బల్క్ డ్రగ్స్ లో ఇది ఒక యూనిక్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే 1,70,000 కోట్లు చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 years నుంచి కూడా 25% ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్ కొంచెం తగ్గినప్పుడు కూడా ఎక్స్పాన్షన్ ఉండదు కాబట్టి మార్కెట్ లో ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎప్పుడు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ దివిస్ ల్యాబొరేటరీస్. ఈ 2 స్టాక్స్ లో కూడా మనం హోల్డ్ చేయొచ్చు. నాగార్జున గారు ఉన్నారు కుక్కటిపల్లి నుంచి. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. నాయుడు గారు, హలో, అడగండి సార్, మీ డౌట్ అడగండి. మూర్తినాయుడు గారు, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి ప్లస్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్లస్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, ఇవి బై చేయొచ్చు సార్ కరెంట్ ప్రైస్ లో? లాస్ట్ స్టాక్ ఏంటంటే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, అపెక్స్ ఏపీఎఫ్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్. ఓకే ఏదైతే ఈక్విటాస్ ఏదైతే ఉన్నదో ఇది ఒక 7,000 crores కంపెనీ అండి ఇది ఈక్విటాస్ ది. దీంట్లో మనకి మూమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం టెక్నికల్ గా చూస్తే తప్ప మనకి దీంట్లో మనకి అంత కన్సాలిడేషన్ లోనే ఉన్నది కాబట్టి అండి. మార్కెట్ ఏదైతే లాస్ట్ 24 January దగ్గర నుంచి కూడా ఒక డౌన్ ట్రెండ్ నడుస్తుంది లాస్ట్ 1 year నుంచి కూడాను. ఇది ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఈక్విటాస్ అయితే. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ ఇవ్వడానికి అయితే ఆల్రెడీ మంచి రిటర్న్స్ లోనే ఉన్నది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మీరు రియల్ గా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. లాస్ట్ 2 years నుంచి కూడా ఎక్స్ట్రాడినరీగా మార్కెట్ లో 170 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 280 రూపీస్ వరకు కూడా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ రీసెంట్ గా కూడా 190 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ 3 months నుంచి 4 months నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది, మంచి రిటర్న్ ఇస్తుంది. అదేవిధంగా మీరు లాస్ట్ జరిగినటువంటి ఏదైతే ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మార్కెట్ లో వెయిట్ చేసి కన్సాలిడేషన్ అయిన తర్వాతే మనకి దాంట్లో మనకి ఏదైనా ఒక అవకాశం అయితే ఫ్రోజన్ ఫుడ్స్ దాంట్లో దొరికే అవకాశం ఉంది. ఇది కూడా చిన్న కంపెనీ, జస్ట్ ఒక 1,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 328 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. బట్ లాస్ట్ 5 years నుంచి పెద్దగా ప్రోగ్రెస్ లేకపోయినా లాస్ట్ ఇయర్ కొంచెం ప్రోగ్రెస్ గా ఒక 17% మనకి రిటర్న్ అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి అయితే మాత్రం దాంట్లో మనకి కొంచెం వెయిట్ చేసి దాంట్లో యొక్క స్టేబుల్ అయిన తర్వాతే మనకి దాంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ 2 స్టాక్ లో చూసుకున్నట్టయితే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది. ఎపెక్స్ అయితే ఏదైతే స్పైక్ వస్తుందో అంటే లాస్ట్ 2 weeks నుంచి కూడా బాగా పెరుగుతుందో దానికి ముందుగా చూసుకున్నట్టయితే అంత పెద్ద కంఫర్ట్ లేదు కాబట్టి కొద్ది రోజులు మనం చూస్తే తప్ప దాంట్లో మనం వెళ్ళాలా లేదా అని చెప్పలేదు సార్. రైట్ సార్, జనార్దన్ గారు ఉన్నారు ఆరుమూరు నుంచి. జనార్దన్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. హెచ్సిసి ఉంది సార్ మా దగ్గర, అలాగే ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నాయి సార్.
ఈ రెండు 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ ఏంటండి? హెచ్సిసి. సార్. ఓకే, హెచ్సిసి అదాని రెండు ఉన్నాయి మీ దగ్గర? అవును సార్, లాస్ లో ఉన్నాను సార్. మరి దీని నుంచి మారుకోమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారు సార్? సార్ బెటర్ ఏంటి నాయుడు గారు? ఓకే, అదాని గ్రీన్ అయితే మాత్రం వెయిట్ చేయండి, హోల్డ్ చేయండి. అదాని గ్రీన్ ఏదైతే మళ్ళీ 1200 పైన మార్కెట్ సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి అదాని గ్రూప్ స్టాక్ ఏది తీసుకున్నప్పుడు కూడా హెవీ వాలటాలిటీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి, వాలటాలిటీ కూడా హెవీ వాలటాలిటీ ఉంటుంది. అది రీసెంట్ గా 2200 వరకు వెళ్ళి మళ్ళీ 1200 వరకు వచ్చి మళ్ళీ 1000 రూపాయల దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇలా జరుగుతూ ఉంటాయి స్టాక్స్. అది కూడా అదాని గ్రీన్, అదాని స్టాక్స్ ఏది ఉన్నప్పుడు కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చూసే మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు అడిగినటువంటి హెచ్సిసి కూడా మార్కెట్ లో పెద్ద రాణించే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా అక్యుములేట్ చేయాలనుకున్నా 29-30 పైన ఏదైనా అక్యుములేట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైనా మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవ్వడం. మార్కెట్లు అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ గారు సార్? హలో చెప్పండి సార్. సతీష్ గారు సార్, ప్రెసెంట్ రేట్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నుంచి హుండా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? స్టాక్ నేమ్ క్లారిటీ లేదండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సార్ హుండాయ్, ఎన్జీ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు తీసుకోవచ్చా ప్రెసెంట్ రేట్ లో? హుండా అయితే మాత్రం ప్రెసెంట్ రేట్ లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. ఎనీ డిప్ యూ కెన్ బై. ఖచ్చితంగా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎల్జీ ఎలక్ట్రికల్స్ కూడా మార్కెట్ లో ఏదైతే స్టేబుల్ గా ఉందో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. రెండు కూడా మీరు ప్రెసెంట్ రేట్ లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మంచి ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శ్రీధర్ గారు అడుగుతున్నారు, సిద్ధార్థ్ గారు సారీ, ఎంజీఎల్ ఆయన దగ్గర 5% లాస్ లో ఉన్నారండి సార్. ఎంజీఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్. అవును సార్, ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా ప్రెసెంట్? మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రెసెంట్ అయితే 1220 ఉంది సార్. అదే 1220 రూపాయలు ఉన్నది ఎంజీఎల్. ఇది ప్రజెంట్ అయితే మాత్రం మీరు అక్యుములేట్ చేయండి, హోల్డ్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటే ఒక 3 months 6 months హోల్డ్ చేయగలిగితే మీరు మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఒక 3 months నుంచి ఒక 3 to 6 months వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మా దగ్గర సుజలాన్ ఎనర్జీ 7 rupees లో 800 షేర్లు తీసుకున్నాం సార్. అది ఏ పరిస్థితి ఏం అర్థం కాదు సార్, చాలా తగ్గింది. ఎట్లా ఉన్నించుకోమంటారా, ఎట్లా ఎగ్జిట్ కమ్మంటారా సార్? అంటే చాలా ఎక్కువగా ఉంటే మాత్రం తగ్గించుకోండి. ఇదైతే మాత్రం కొంచెం స్టేబుల్ అవడానికి అయితే చాలా టైం తీసుకునే అవకాశం అయితే ఉంటారు. అంత ఈజీగా స్టేబుల్ అయ్యే అవకాశం అయితే లేదు. కొంచెం వేరే సెక్టార్ కి డైవర్ట్ అవ్వాలి సార్ సుజలాన్ లో ఉంటే. సార్ శ్రీనాథ్ గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. శ్రీనాథ్ గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి శ్రీనాథ్ గారు. నమస్కారం సార్. ఇది స్టెలియన్ కెమికల్స్ 25% లాస్ లో ఉన్నాను సార్. ఏ కెమికల్స్ అండి? స్టాలిన్ కెమికల్స్. ఓకే, 25 to 30% లాస్ లో ఉన్నాను సార్. మరి అది లాంగ్ టర్మ్ లో వెయిట్ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ కావాలా సార్? ఇంకొకటి ఇది ATGL ఒకటి 20% లాస్ లో ఉన్నా. అదని టోటల్ గ్యాస్. అదాని టోటల్ గ్యాస్. ఓకే ఓకే, అదాని టోటల్ గ్యాస్ అయితే ATGL అయితే వెయిట్ చేయండి సార్. అదైతే కెమికల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే లేదు. ఇది అదాని టోటల్ గ్యాస్ అయితే మాత్రం అదే 60,000 crores కంపెనీ. ఇది ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే 609 rupees ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయింది. ఇప్పుడు కొంచెం టేకప్ తీసుకోవడానికి అయితే కొంచెం అవకాశం అయితే ఉన్నది ఈ అదాని టోటల్ గ్యాస్ లో. సార్ శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నమస్తే అండి సార్. నాకు టాటా మోటార్స్ ప్యాసింజర్స్ 450 యావరేజ్ లో ఉన్నాయి సార్. దాన్ని ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సార్? కెనరా బ్యాంక్ 110 లో ఉన్నాయండి. దాని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా కొంతకాలం ఉంచారు సార్? యాక్చువల్ స్టేట్ బ్యాంక్ తర్వాత కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్న గవర్నమెంట్ బ్యాంక్ లో కెనరా బ్యాంక్ చెప్పుకోవచ్చు మనము. దీన్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుక్ చేయవలసినటువంటి అంత సివియారిటీ అంత అవసరం కూడా ఏం రావట్లేదు. మార్కెట్ లో ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది.
ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. అట్లాగే సౌత్ ఇండియా బ్యాంక్ అంటే 31లో బై చేశారంట, 31 రూపీస్ లో. సో ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఏంటి పొజిషన్ ఇప్పుడు ప్రెసెంట్? యాక్చువల్గా అరౌండ్ 40 దగ్గర మీరు అరౌండ్ 40 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే వచ్చింది కాబట్టి దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని బయట రావడం బెటర్. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేప్పటికి మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే కెనరా బ్యాంక్ కానీ ఇలాంటి పెట్టుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇలా సౌత్ ఇండియా బ్యాంక్స్ లో ఎక్కువ కాలం స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఏదైతే మంచి మూమెంట్ అయితే వచ్చింది లాస్ట్ 2-3 months లోను, ఈ మూమెంట్ లో మీరు అరౌండ్ 40 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ సాయి గారు ఉన్నారు మిర్యాలగూడ నుంచి. సాయి గారు నమస్కారం. నమస్తే సార్. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ 30 రూపాయలు ఉన్నాయి సార్, బాగా లాస్ లో ఉంది. బోండాడ ఇంజనీరింగ్ ఈ రేట్ లో కొనొచ్చా సార్? బొండాడ బొండాడ ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉన్నదండి. ఏదైతే మనకి 450 పైన 500 దగ్గరలో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ 450 బిలో అయితే మాత్రం మార్కెట్ లో అయితే మళ్ళీ కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. వెయిట్ చేస్తే మీకు 480 or 500 పైన మార్కెట్ ఉంటే మాత్రం అది మళ్ళీ 800 వరకు మళ్ళీ హై వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్. శ్రీధర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. సార్ మీ డౌట్ అడగండి. కాంపౌండ్ జ్యూస్ 320లో పర్చేజ్ చేశాం సార్. ఏంటి సార్ అది? కాంపౌండ్ గ్రీవ్స్. హలో, బ్రేక్ అవుతుంది, ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి. క్రాంప్టన్ గ్రీవ్స్. క్రాంప్టన్. క్రాంప్టన్ ఓకే క్రాంప్టన్ గ్రీవ్స్. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం టోటల్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నారు సార్. 268 లో. బట్ ఇక్కడ మాత్రం ఈ 260 నుంచి 250 దగ్గర మాత్రం సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మళ్ళీ మీకు ఇది 350 వరకు కూడా రావడానికి అవకాశం ఉన్నది. అక్కడ ఏదైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ అక్యుములేట్ చేసుకుంటే కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ సార్. మల్లీశ్వర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. మల్లీశ్వర్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. ఇప్పుడు సిక్కో ఇండస్ట్రీస్ గురించి ఒకటి చెప్తున్నారండి. ఇదండి సిక్కో SIKKO సిక్కో. ఓకే సిక్కో ఇండస్ట్రీస్ 112 రూపాయలు ఉంది. దాంట్లో అంత పెద్ద వాల్యూమ్ గట్ట లేదండి. మీరు ఏదైనా దాని మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటే తప్ప దాంట్లో అలాంటిలోకి వెళ్తే తొందరగా మళ్ళీ స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ క్యాప్ కూడా 245 ఉంది సార్. అదే కాబట్టి మీరు కొన్ని ఇలాగా రాంగ్ మెసేజ్ కూడా వస్తూ ఉంటే మీకు దాని మీద అవగాహన ఉంటే తప్ప అదర్వైజ్ అలాంటి అట్లోకి వెళ్తే మీరు కొంచెం స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది, చూసుకోండి. రైట్ సార్. మనం గత వారం చూస్తే సార్, అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి వారం చూస్తే బ్యాంకింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు బాగా పుంజుకున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో దానిపైన ఈ మూమెంట్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డౌన్ ట్రెండ్ ప్రస్తుతం ఉన్నది, దీన్ని అవకాశంగా వాడుకోవచ్చా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? మార్కెట్ గానీ 26,000 నవంబర్ ఫ్యూచర్ ఏదైనా నిఫ్టీ 26,000 బిలో ఆ 25,900 ఈ 100 పాయింట్స్ కానీ రెండాన్ని క్రాస్ చేసి మాత్రం కింద క్లోజ్ అవుతే ఐదర్ మండే అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. ఖచ్చితంగా మళ్ళీ ఐటీ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ కొంచెం మళ్ళీ వెనుదిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ కొంచెం నెక్స్ట్ వీక్ మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లోనే ఉండే అవకాశం ఉంది. అప్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్ ఏదైతే ఉన్నదో కాషియస్ గా, లేదా మార్కెట్ ఇక్కడి నుంచి బాగా స్పీడ్ గా వెళ్ళిపోతుంది గట్టా మళ్ళీ కాల్స్ లోనో లేకపోతే మార్కెట్ లో కొంచెం హోల్డింగ్స్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాషియస్ గా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ మళ్ళీ ఒకసారి కరెక్షన్ గురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ రోజు మనం చూసుకున్న దాని ప్రకారం చూసుకుంటే మెటల్ సెక్టర్ ఏదైతే మెటల్ సెక్టర్ లో హిందుస్థాన్ కాపర్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, హిండాల్కో కానీ మోర్ దాన్ 2% హైలీ కరెక్షన్ అయితే జరిగింది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా మనం ఊహించిన దానికన్నా ఎక్కువనే బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఏదైతే ఇండియన్ బ్యాంక్ కానీ, అదేవిధంగా పిఎస్బి కానీ, అయితే మహానగర్ బ్యాంక్ కానీ, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే తీసుకున్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా. అంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొంచెం వీక్ ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ఇండెక్స్ మార్కెట్ కరెక్షన్ గా జరిగితే మాత్రం ఇమీడియట్ గా ఐటీ అండ్ బ్యాంకింగ్ మెటల్ సెక్టర్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాషియస్ గా లీడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ మాత్రం కన్సాలిడేషన్ లో మార్కెట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ దాన్ని గమనించి పొజిషన్స్